Hey guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ వీడియో ఇస్ గోనా బీ డిఐఎంఎల్ వీడియో అనమాట. అంటే డే ఇన్ మై లైఫ్ వీడియో ఉండబోతుంది. సో ఈ వీడియో ఫుల్ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ కింద నా ఇన్స్టా ఐడి ఇచ్చింటాను. ప్లీజ్ డు ఫాలో దే ఫర్ మోర్ అప్డేట్స్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేను రికార్డ్ చేస్తున్న వీడియో ప్రీవియస్ డే అనమాట. సో రేపు అయితే ఫుల్ పవర్ ప్యాక్ షెడ్యూల్ ఉంది. సో ఆ పవర్ ప్యాక్ షెడ్యూల్ స్టార్ట్ 8:30 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:15 దాకా బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఉందన్నమాట. సో మార్నింగ్ షెడ్యూల్ అయితే అసలు బ్యాక్ టు బ్యాక్ ఉంది. అండ్ ఒక్కొక్క క్లాస్ అయిన తర్వాత 15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. సో అలాంటిది 3 క్లాస్ ఉంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంది. లంచ్ అయిన తర్వాత ఒక క్లాస్ 2 క్లాస్ స్టార్ట్ అయ్యి 3:15 క్లాస్ అయిపోతుంది. దాని తర్వాత 1 అవర్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 5 క్లాస్ ఉందన్నమాట. సో 6:15 దాకా క్లాస్ ఉంది. సో రేపైతే ఫుల్ షెడ్యూల్ అనమాట. అంటే లైక్ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఒక 2 వీక్స్ నుంచి లైక్ ప్రెజెంటేషన్స్, పోర్షన్స్ కవర్ చేయడము అలాంటివి ఫుల్ అలాంటిది ఉందన్నమాట. సో 2 వీక్స్ అయితే ఫుల్ షెడ్యూల్ ఇలానే ఉంటుంది. సో అందుకని నేను 8:30 క్లాస్‌కి వెళ్ళాలంటే ఐ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఆల్మోస్ట్ 6:30కి లేస్తే చాలు. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేపోతికి ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ నేను మెస్‌కి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళేపోతికి ఆల్మోస్ట్ 8:15 అయిపోతుందనమాట. సో అలానే 8:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. యాహ్! ఇన్ కేస్ నేను 7:30 మెస్‌కి వెళ్ళక కాకపోతే క్లాస్ అయ్యి మధ్యలో 15 మినిట్స్ బ్రేక్ అన్నాను కదా! ఆ 15 మినిట్స్ బ్రేక్‌లో వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనొస్తాను. సో ఇది నా ప్లాన్ అనమాట. లెట్స్ సీ రేపు ఎలా నా ఫుల్ డే ఉండబోతుందని. సో యాహ్! లే పడుకుందాం. లెట్స్ సీ టుమారో. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. అండ్ ఇక్కడ పక్షి కూతులు విన్నారా? వినడానికి ఎంత హాయిగా అనిపిస్తుంది అని చెప్పి. సో నా రూమ్ పక్కనే చెట్లు ఉంది కాబట్టి పొద్దున్నే 5:30 నుంచి ఇది పక్షి కూతులు స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒక అలారం లాగా నాకు అయిపోయిండే. అండ్ నేను బెంగళూరులో ఉండేసరికి సో ఇలాంటి పక్షుల కూతలు వినడమే లేదు. అండ్ విన్నా కూడా అది చాలా రేర్ అన్నమాట. సో ఇది ఎస్డిఎంలో వెళ్ళిన కొత్తలో విన్నప్పుడు చాలా హాయిగా అనిపించింది. అండ్ అలాగే అది అలవాటు కూడా అయిపోయిందనమాట. అండ్ దీంతో పాటు చాలా యానిమల్స్ కూడా ఉంది. త్వరగా పడుకొని ఇంకా పొద్దున్నే 6:30కి అలారం పెట్టుకొని అండ్ ఫైనల్లీ ఐ వోకప్ ఎట్ 7 అనమాట. అండ్ ఇక్కడ త్వరగా రెడీ అయిపోయాను. అండ్ ఇంకా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఎంత హడావిడి అయినా సరే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ దేవుడికి మొక్కుతాను అనమాట. అండ్ కొంచెం టైం ఉంది, క్లాసెస్ లేట్గా ఉంటే ఫ్రెష్గా రెడీ అయ్యి దేవుడి దగ్గర అట్లీస్ట్ మినిమం 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను. సో ఇది వీడియో కోసమే కాదు, ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు అలవాటు చేశారు కాబట్టి హాస్టల్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా కూడా ఇది నా డైలీ రొటీన్ ప్రాక్టీస్ చేస్తూనే వస్తున్నాను అనమాట. It's already 8:20 అయింది. ఇంకా నేను రూమ్లోనే ఉన్నాను. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో యాజ్ పర్ ప్లాన్ క్లాస్ అయ్యి 15 మినిట్స్ అయిన గ్యాప్లో వెళ్ళి తినాల్సిందే. సో యా, ఇట్స్ గెటింగ్ లెట్. లెట్స్ గో. Let's go. సో నేను క్లాస్కి 8:30కి అంతా వచ్చేసాను. బట్ ఇంకా మన ఫ్రెండ్స్ అంతా రావాల్సింది కాబట్టి కొంచెం 10 మినిట్స్ అయిన తర్వాత స్టార్ట్ చేశారనమాట. అండ్ కొన్నిసార్లు మెస్ నుంచి లేట్ అవుతుంది. ఎందుకంటే మెస్లో పొద్దునే బ్రేక్ఫాస్ట్ సెట్ దోశ అలాంటిది ఏమైనా చేసింటే ఖచ్చితంగా లేట్ అవుతుంది. బట్ మేము టైం ప్రకారంగా చూసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ
ఇప్పుడు 10 మినిట్స్ లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనల్ని లేట్గానే వదులుతారు అన్నమాట. బట్ నాకు కంటిన్యూస్గా ఒకే సబ్జెక్ట్ క్లాస్ ఉండే కాబట్టి ఆ మధ్యలో బ్రేక్ దొరకలేదన్నమాట. అండ్ ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా లేనట్టు చేసేసి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీరు అనుకోవచ్చు ద క్లాస్ ఉంది బట్ మిగిలిన వాళ్ళు లేదు ఏంటి నేను సెకండ్ ఇయర్లో చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఆర్ స్పెషలైజేషన్. సో ఈ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్లో బరీ 10 మెంబర్స్ ఉంటారు అన్నమాట. సో అది ఒక పెద్ద కథ. బరీ 10 మెంబర్స్ ఉండరు కాబట్టి ఒక్కొక్కరిని సపరేట్గా కూర్చోమని చెప్పారు. సో అందుకే క్లాస్ డిస్పర్స్ అన్నట్టు ఉండడం మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్లో కూర్చున్నారన్నమాట. అండ్ నేను లాస్ట్ బెంచర్ కాబట్టి నేను లాస్ట్లో కూర్చున్నా, అందుకే నా వెనకాల ఎవరు లేదు అనమాట. సో ఎవరెవరు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తున్నారో కాలేజ్కి వెళ్తున్నారో ఇది వాళ్ళకి అనమాట. అండ్ ఇంక్లూడింగ్ నాకు కూడా. సో ఇది మేము అందరూ చేసే ఉంటాము, దట్ ఈస్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఒకటి కాలేజ్ ఆర్ క్లాస్కి లేట్ అవుతుందని స్కిప్ చేస్తాము, ఇంకొకటి రికార్డ్స్ ఆర్ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి అని అర్జెన్సీలో టెన్షన్లో స్కిప్ చేస్తాము అనమాట. మేము స్కూల్ ఆర్ మన పేరెంట్స్ చెప్పింది వినే ఉంటాము, దట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ బెగ్గర్ అనమాట. బట్ ఇదైనా సరిగా మేము పాటించము అని అనుకుంటున్నా. సో ఈ స్కిప్ ఇవాళ ఎంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అంటే గ్యాస్ట్రిక్లు, అసిడిటీలు ఇవన్నీ అనుభవించాల్సి ఉంటుంది. సో అందుకే ఎంత లైఫ్లో షెడ్యూల్ అయినా సరిగ్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటి సమస్య ఉండదు కదండి. సో ఇది నాకు కూడా సమర్పితమే. ఇక్కడ నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటి సీరియస్ క్లాస్ జరుగుతున్నప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా అనమాట. అండ్ ఎంత ఫోకస్ అన్నీ మైండ్లో సెట్ చేసుకున్నా ఆ ఫోకస్ కొంచెం డైవర్ట్ అవుతుందన్నమాట. డిస్టర్బ్ అయితే వర్క్ కాన్సన్ట్రేట్ చేయలేను నేను. లైఫ్ ఈజ్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. సో ఇది నాకు మాత్రమే కాదు, చాలామందికి ఇది జరిగే విషయం. సో మీలో ఎంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అది కింద కమెంట్స్లో చెప్పండి. సో నాకు ఈ సీరియస్ క్లాస్ టైంలో నా మైండ్లో ఏం థాట్స్ జరుగుతుందంటే సరిగా రూమ్ లాక్ చేశానా, రూమ్ బయట మెయిన్ స్విచ్ పైనకి లేపైనా కిందకి దింపానా, అండ్ ఐరన్ బాక్స్ ప్లగ్ తీసి స్విచ్ ఆఫ్ చేశానా అని థాట్స్ ఇంకా నన్ను వదలట్లేదు అనిపిస్తుంది. సార్ ఆ క్లాస్ని ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నారు అన్నమాట. సో యా, లెట్స్ సీ. సో ఫైనలీ సక్సెస్ఫుల్లీ ఆ సబ్జెక్ట్ లాస్ట్ అవర్కి వచ్చేసామన్నమాట. అండ్ పొద్దున్నుంచి ఒకే వితౌట్ ఎనీ బ్రేక్ ఒకే సబ్జెక్ట్ లెక్చర్ వినడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. మా అందరికీ ఒక టాస్క్ ఇచ్చారనమాట, కేస్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పి. సో ఇంకా ఈరోజు 15 మినిట్స్ బ్రేక్ ఇవ్వడానికి ప్రసక్తే లేదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చింటారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ 1 o'clock దాకా క్లాస్ వినడమే అంతే. సో నా ప్లాన్ బీని ఫ్లాప్ అయ్యేకి ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఆఫ్టర్నూన్ లంచ్ కుమ్మేదే అనేసరికి మెస్లో టమోటా రైస్ అనమాట. అండ్ దాంతోపాటు నా ఫేవరెట్ కర్డ్ రైస్ చేశారు దద్దోజనం. అండ్ ఎస్ ఇంకా కుమ్మేదే అనమాట. సో ఇంకా ఆకలికి త్వరగా లంచ్ తిని రూమ్ దగ్గరికి వచ్చానమాట. అండ్ ఇయర్ ఇస్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే మీకు చూపిస్తామని చెప్పి వచ్చాను. అండ్ నా రూమ్ పక్కన ఏ రూమ్స్లోనూ ఎవరు లేరు కాబట్టి ఇలా మిర్రర్ ముందు నించోడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు అనే కాదు, ఎప్పుడు నా క్లస్టర్లో ఎవ్వరు ఉండరు మాట, నేను మాత్రమే ఉంటాను. అండ్ మొత్తానికి మనదే కాబట్టి పొద్దునే నో హడావిడి, నో వెయిటింగ్, నా క్లస్టర్ మొత్తం నా రాజ్యం అన్నట్టు నేను ఉంటున్నాయి అన్నమాట. సో ఇది ఎందుకు అని తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ముందుగా వ్లాగ్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఇంకా ఆఫ్టర్నూన్ క్లాస్ అటెండ్ అయ్యడానికి సిద్ధం, ఏమంటారు?
సో సాయంకాలము అన్ని క్లాసెస్ని ముగించుకొని వచ్చేసరికి ఇలా స్నేల్ నా రూమ్ డోర్ దగ్గరికి నించొని వెల్కమ్ చెప్తుందన్నమాట, వెల్కమ్ బ్యాక్ అని. సో ఇలా నా రూమ్ దగ్గర ఏదో ఒక ప్రాణులు ఉంటుందన్నమాట, లైక్ ఫ్రాగ్స్ కానీ స్నేల్స్ కానీ. ఫ్రాగ్స్ అంటూ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళాలి నా క్లస్టర్కి. అండ్ లిజర్డ్స్. సో నా రూమ్ లోపలికి ఏ ప్రాణులు వచ్చేకి ఛాన్సే లేదనమాట, ఎందుకంటే నా రూమ్ విండోకి ట్రాన్స్పరెంట్ షీట్తో అతికించేసాను అనమాట. Hey guys, welcome back again. So I successfully completed a busy day అన్నమాట. నా క్లాసెస్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 6:15 అంటే 6:30 దాకా అయింది, బట్ 15 minutes ఎక్స్టెండ్ అయింది. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. సో ఫ్రమ్ మార్నింగ్ అన్ని క్లాస్ అటెండ్ అయ్యాను వితౌట్ మంకింగ్ ఎనీ ఆఫ్ దెమ్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ డే అనమాట. ఒక పాజిటివ్ వైబ్స్తో, పాజిటివ్ ఎనర్జీతో డే అంతా గడిపాను. సో ఇట్ వాజ్ అ వెరీ లైక్ జాయ్ఫుల్ డే అని చెప్పొచ్చు. సో యా, ఇప్పుడే క్లాస్ ముగిసింది, ఇప్పుడే రూమ్కి వచ్చాను. ఫోర్ కమింగ్ టు మై రూమ్, కొంచెం క్యాంటీన్కి వెళ్ళి టీ తాగి రూమ్కి వచ్చాను అనమాట. మీరు స్ట్రెస్ అయినప్పుడు ఎలా రిలాక్స్ అవుతారని కమెంట్స్లో చెప్పండి. సో ఐ గెట్ టు నో ఫ్యూ న్యూ థింగ్స్ అనమాట. సో యా, ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. సాటర్డే ఎగ్జామ్ ఉంది, 2 మార్కెటింగ్ సబ్జెక్టు. సో యా, ప్రిపేర్ అయ్యి అలాగే 8:30 అవుతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్ అని చెప్పి వెళ్ళాలి తినడానికి. సో అలాగే వెళ్ళి వాకింగ్ చేసి దాని తర్వాత రూమ్కి వచ్చి లైక్ కొంచెం రిలాక్స్ అవ్వడమే. సో యా, నేనైతే ఇలా నా డే గడిపాను. బట్ ఐ ట్రై టు షూట్ అ ఫ్యూ వీడియోస్, మీరు అది చూస్తారు. సో 8:30కి అంతా డిన్నర్ చేసేసాము. అండ్ ఆడిటోరియంలో సాయంకాలం నుంచి ఎస్పీఎల్ ఆక్షన్ నడుస్తుండే అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సేపు వెళ్ళి చూసుకొని వద్దామని చెప్పి ఆడిటోరియంకి వెళ్ళిపోయాము. ఎస్పీఎల్ ఆక్షన్ ఏంటంటే లైక్ ఐపీఎల్ లాగా అనమాట, ఐపీఎల్ బదులు ఎస్పీఎల్ ఆక్షన్ అని పెట్టారు. అండ్ ఇంకా కొంచెం సేపే వెళ్ళి చూసుకొని వచ్చి బయట వాకింగ్ చేసామన్నమాట. అండ్ నేను మా ఫ్రెండ్స్ అందరూ చేసాము. వాళ్ళకి కొద్దిసేపట్లోనే ఆయాసం వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళంతా రూమ్కి వెళ్ళిపోయారు. సో ఎస్పీఎల్ ఆక్షన్ అయిన తర్వాత అందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు అనమాట. అండ్ కొంతమందియే బయట ఉన్నాము, లైక్ కొంతమంది మెస్ ముందర స్టెప్స్ ఉందన్నమాట. సో అక్కడ కొంతమంది, అండ్ యాంఫిథియేటర్లో కొంతమంది, అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర ఒక మినీ క్యాంటీన్ లాగా ఉందన్నమాట. అండ్ అక్కడ కూడా కొంతమంది ఉంటారు. అండ్ నేను ఇక్కడ ఉన్నాను అనమాట. సో ఇది ప్లేస్ ఎక్కడ అంటే క్యాంపస్లో బ్యాక్ సైడ్ ఫ్యాకల్టీ పార్కింగ్ ఉందన్నమాట. సో అక్కడ కూర్చున్నాను. అండ్ ఇది ఆఫీస్ బ్యాక్ సైడ్ కనెక్టివిటీ ఉంది అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద క్యాంపస్ అనమాట. సో ఇక్కడ మినిమం డైలీ కాకుండా అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు సిట్ ఇయర్ ఫర్ అట్లీస్ట్ 15 to 20 minutes అనమాట. అండ్ ఇక్కడ కూర్చోవాలంటే కొంచెం దిల్లు ఉండాలి, ఎందుకంటే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అక్కడ ప్లేస్ లైక్ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఏమైనా రావచ్చు, లైక్ ఏ ప్రాణులైనా బయటికి రావచ్చు, లైక్ స్నేక్స్, ఫ్రాగ్స్. అండ్ నేను ఒక్కసారి ర్యాబిట్ కూడా చూసాను అన్నమాట. సో అందుకే అక్కడ నైట్ టైమ్స్ అంతా 2-3 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లైక్ ఎవరు ఈ ప్లేస్లో కూర్చోకూడదు అని చెప్పి. అండ్ నన్ను కూడా కొన్నిసార్లు లైక్ పంపించేశారు అనమాట, ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పి. సో ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందని, ఆ గాలి, ఆ ఫీల్ వేరే లెవెల్గా ఉందన్నమాట. సో పొద్దున్నుండి ఎంత హడావిడి, ఎంత టెన్షన్, స్ట్రెస్, ఫ్రెండ్స్తో ముచ్చట్లు, డిస్కషన్ను, మీటింగు, కేస్ స్టడీ ప్రిపరేషన్స్ ఎన్ని ఉన్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ అలోన్ అనమాట. అండ్ యూ నీడ్ సమ్ మీ టైమ్, సెల్ఫ్ కేర్. అండ్ సో ఇది అక్కడ వెళ్ళిన తర్వాత నాకు లైక్ అర్థమైంది ఏంటంటే, నాకంటూ ఒక టైమ్, అలోన్ టైం కావాలి టు ప్రాసెస్ ద థింగ్స్ ఇన్ మై మైండ్. అండ్ నేను ఎప్పుడైనా లోగా ఉంటే నేను ఇక్కడ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ కూర్చున్నప్పుడల్లా లోగా ఉంటానని కాదు. సో లైక్ లోగా ఉంటే ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ సిట్టింగ్ అలోన్ ఇన్ దిస్ ప్లేస్ అన్నమాట. సో you know what, nature is not only a friend, it's your best friend అన్నమాట.
మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా లైక్ ఇలాంటి ప్లేస్లో ఒంటరిగా కూర్చొని కామ్గా ప్రశాంతతగా ఉండడం అని చెప్పి. సో మీరు ఇది ట్రై చేసింటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాంపస్కి వచ్చిన తర్వాత ఐ వాజ్ సో అడిక్టెడ్ టు దిస్ అనమాట. లైక్ ఎంతైనా నేచర్ కావాలి, ఎంతైనా ఒక నేచర్లో ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు కావాలి అని చెప్పి నేను ఎప్పుడు నమ్ముతాను అనమాట. నాకు ఈ ప్లేస్లో కూర్చున్నప్పుడల్లా ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ లైక్ ఎనర్జీ అండ్ రేపటికి మెంటలీ విల్ బీ స్ట్రాంగ్ ఎనఫ్. లైక్ రేపు ఏదైనా రాని ఎట్లయినా ఉండని లైక్ ఐ ఫేస్ ఇట్, నేను ఉంటా బరాబర్ ఇలాగే ఉంటానని చెప్పి ఒక ఆ స్ట్రెంగ్త్ని నీకు ఇస్తుందని. ఐ డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ లెక్క చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.